హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. రాజుగారి చావుకు 100 కారణాలు అన్నట్టు ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి షర్మిల కూడా ఒక కారణం అని కొంతమంది మాట్లాడుకున్న సందర్భాలు మనం చూసాం. ఇక ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఇప్పటికే కూటమి ఎప్పుడు తలుపులు తెరిస్తే అప్పుడు వెళ్దాము అన్నట్టుగా రెడీగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఎక్కడైతే పోగొట్టుకున్నామో తిరిగి అక్కడే సంపాదించుకోవాలి అన్న నినాదం కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే. సో తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తే మా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనే అంశం కూడా ఆలోచిస్తున్నట్టు ఒక వార్త అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇక చూసుకున్నట్టయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుందాం. జగన్ వదిలించుకున్న బాణం మళ్ళీ అడుగు. సో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా 3000 కిలోమీటర్లు అంటే ఇడుపులపాయల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఆమె పాదయాత్ర చేసి మొత్తానికి వాళ్ళ అన్ననైతే సీఎం చేసింది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాతకి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు చిందరవందరం అవ్వకుండా అన్న జైల్లో ఉన్నప్పటికీ చెల్లి మాత్రం పాదయాత్రతో నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండి జగన్మోహన్ రెడ్డిని సీఎం గద్దెక్కించింది. రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారాలు చేసింది. మొత్తానికి సెంటిమెంట్ వర్కౌట్ అయిందా లేకపోతే రాజన్న ఆ సింపతి వర్కౌట్ అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంత చెల్లిని తల్లిని కూడా పట్టించుకోవడం మానేశాడు. అందుకే కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. కుటుంబంలో ఒక రకమైనటువంటి ఒక విభేదాలు స్టార్ట్ అయ్యాయని చెప్పడం జరిగింది. సో ఏం జరిగిందో తెలీదు. మొత్తానికైతే వైఎస్ షర్మిల సీన్ కట్ చేస్తే ఏపీ టు తెలంగాణలో తనకంటూ ఒక సొంత పార్టీని పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపుగా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎక్కువ దూరం పాదయాత్ర చేసినటువంటి మహిళగా గిన్నిస్ బుక్లో రికార్డు కూడా సృష్టించుకోగలిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తెలంగాణలో అనుకున్నంత సాధించలేకపోవటం అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ మీద ఒక రకమైన ఉద్యమమే చేసి తిరిగి మళ్ళీ తన సొంత గూటికైనటువంటి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తన తండ్రి ఏ పార్టీ నుంచి అయితే సీఎం అయ్యారో 2 సార్లు అదే పార్టీ నుంచి తను మళ్ళీ పార్టీలో చేరడం జరిగింది. అక్కడ తనకి పెద్ద బాధ్యత అప్పగించారు ఢిల్లీ పెద్దలు. సో మరి 2024 ఎలక్షన్స్లో ఆమె కడప ఎంపీగా పోటీ చేశారు, కానీ అనూహ్యంగా అక్కడ ఓటమి పాలయ్యారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైతే పోగొట్టుకున్నామో తిరిగి మళ్ళీ అక్కడే సంపాదించుకోవాలి. 1కి 2 సార్లు నేను రాజన్న బిడ్డని అని చెప్పి ఆ రాజన్న కాంగ్రెస్ నుంచే 2 సార్లు సీఎం అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా నేను కాంగ్రెస్ని ఇక్కడ నిలబెడతాను, ఏపీలో కాంగ్రెస్ హవా ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి మరోసారి తన పాదయాత్ర చేయబోతున్నట్లు వార్త అయితే వినిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే, త్వరలో షర్మిల యాత్ర పాదయాత్ర అని ఊహాగానాలు. సో త్వరలో షర్మిల మళ్ళీ పాదయాత్ర చేయబోతుందనే ఒక ఊహాగానాలు అయితే తెర మీదికి రావడం జరిగింది. కొద్ది రోజుల్లో నిర్ణయించే అవకాశం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రణాళికలు. సంస్థాగత త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్రనేతలతో పిసిసి చీఫ్ భేటీ. సో మొత్తానికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో త్వరలో అక్కడ లోకల్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ లోకల్ ఎలక్షన్స్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఈసారి అక్కడ ఉన్నటువంటి నేతలు చాలా వరకు కూడా కాంగ్రెస్కి సంబంధించిన నేతలే ఉంటారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి కాంగ్రెస్ భావం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయటకు తీసి మళ్ళీ కాంగ్రెస్కి పూర్వ వైభవం తెచ్చేందుకు షర్మిల అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. సో దానికి సంబంధించి ఏదైతే కొన్ని కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల కోసం అని చెప్పేసి షర్మిల ఢిల్లీ వెళ్ళి భేటీ అవ్వడం జరిగింది. సో మొన్న ఆదివారం భేటీ అయ్యారు. సో ఆ కమిటీలకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక చూసుకున్నట్టయితే గతం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తూ ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు చాలామంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారు కాబట్టి వైఎస్ఆర్ హయాంలో పదవులు అనుభవించిన వారు ఇక్కడ పోగొట్టుకున్నారు, అక్కడే వెతకాలనే సూత్రంతో ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీలో అధికారం కోల్పోయినటువంటి నేతలు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా ఒకప్పుడు కాంగ్రెస్ బడి నుంచే వచ్చారు కాబట్టి తిరిగి మళ్ళీ అదే గుడికి అదే బడిలో చేరి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి వాళ్ళ అధికారాన్ని సంపాదించుకోవాలనే సూత్రాలు గట్టిగా ఇప్పుడు తలకెక్కినట్టున్నాయి. సో ఆ సూత్రాలని ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు. దానికోసమే షర్మిల గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇక చూసుకున్నట్టయితే ఇవిలా ఉంటే పాదయాత్ర చేస్తారా? ఇక మనం ఇందాక మాట్లాడుకున్నాం, నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర వల్లే ఆయనకి బెనిఫిట్ అయింది, ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత షర్మిల చేసినటువంటి పాదయాత్రే వాళ్ళకి కలిసి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ పాదయాత్ర చేశారు, తన తండ్రిని సీఎం చేశారు. ఈ పాదయాత్ర వర్కౌట్ అనేది అందరికీ కలిసి వస్తుంది కాబట్టి తిరిగి నేను ఏదైతే పాదయాత్రలతో నేను మా అన్నని సీఎం చేశాను, ఏదైతే పాదయాత్రతో మా నాన్న సీఎం అయ్యారో తిరిగి నేను మళ్ళీ అదే పాదయాత్ర చేస్తాను, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తాను, కాంగ్రెస్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ముఖ్య నేతలు ఎవరున్నారో తిరిగి మళ్ళీ పార్టీలో చేరే వరకు నేను ప్రయత్నాలు చేస్తాను, వారికి కావాల్సినటువంటి అంటే వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో తిరిగి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత ఒక రాజన్న బిడ్డగా నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఊహాగానాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి మొత్తానికైతే దీనికి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే ఏపీలో కొత్త కమిటీల నియామకంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఎన్నికల తర్వాత ఉన్న కమిటీలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్ షర్మిల ఢిల్లీ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలన్నింటినీ రద్దు చేసి ఫ్రెష్గా కొత్తగా కమిటీలు స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కార్యకర్తని యాక్టివ్ చేసి వాట్ ఈస్ కాంగ్రెస్ రాజధాని ఉన్నప్పుడు ఎలా ఉండింది అలా ప్రతి అంశాన్ని వాళ్ళకి ఎక్కించి మళ్ళీ కాంగ్రెస్ని పూర్వవైభవం తీసుకొచ్చేందుకే షర్మిల అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు అయితే గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి అంశాల్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో భేటీ అయ్యారు. సో కొత్త కమిటీల ఏర్పాటుపై ఆమె ఒక నివేదిక అందించినట్లు సమాచారం. ఇక మరో 2 రోజుల్లో ఢిల్లీలోనే ఉండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో పాదయాత్ర అంశం చర్చకు రానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఈమె ఇంకా ఒక 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. సో కొత్త కమిటీలు ఎలా ఉండబోతున్నాయి, కొత్త కమిటీలు ఎవరెవరు ఉండబోతున్నారు, ప్రతి అంశాన్ని కూడా షర్మిల క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ 2 రోజుల్లో రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆమె ఏదైతే పాదయాత్ర చేయబోతుందో ఆ పాదయాత్రకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళ ముందు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో త్వరలో యాత్ర చేపట్టబోతున్నట్టు ఊహాగానాలు. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏదైతే పాదయాత్ర అనే ఒక సెంటిమెంట్ కానీ లేకపోతే పాదయాత్ర ఎంతమందికి కలిసి వచ్చిందో ఈసారి ఎలక్షన్స్ ఏవైతే 2029 ఎలక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్కి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అంటే డే 1 అంటే ఈ రోజు నుంచి కూడా అదే సీరియస్నెస్తోని వర్క్ చేయాలి అన్న ఒక ఎజెండాతోని ఈరోజు షర్మిల ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ పాదయాత్ర అనేది కలిసి వస్తే 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్కి పూర్వవైభవం వస్తుంది. రాజన్న బిడ్డగా కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి నేను ప్రజల్లోకి తీసుకురాగలుగుతాను అని చెప్పేసి షర్మిల చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ పాదయాత్ర మీద ఊహాగానాల లేకపోతే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఏంటనేది మనకు తెలియబోతుంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.